హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని త్వరలోనే విడుదల చేయనున్నారండి. ఇక సిలబస్ వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ సిలబస్ అనేసి ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు సిలబస్ పీడిఎఫ్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాము. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ టాపిక్స్ చదవాలి అనే వివరాలన్నీ తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఇందులో మొత్తం 1122 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 83 టెస్టులు అవైలబుల్గా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 204 పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉన్నాయండి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సిలబస్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ని అయితే విడుదల చేశారు. మనము ఈ వీడియో ద్వారా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే తెలుసుకున్నాం. ఇక ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారండి. అంటే ప్రిలిమ్స్ అన్నాగానే స్క్రీనింగ్ టెస్ట్ అన్నాగానే సేమ్ అనమాట. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ వివరాలు అయితే తెలుసుకున్నాము. ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. మొత్తం 150 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారండి. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అనేసి 2 పార్ట్లు అయితే ఉంటాయన్నమాట. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి 75 మార్కులకి, పార్ట్ బి 75 మార్కులకి అయితే ఉంటుంది. 75 ప్రశ్నలు ఉంటాయి, 75 మార్కులు. ఇక పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బిలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్ అనమాట. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా 150 నిమిషాల సమయం కూడా ఇస్తారనమాట ఎగ్జామినేషన్కి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, కాబట్టి చూసి జాగ్రత్తగా ఆన్సర్స్ అయితే చేయాల్సింది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక పార్ట్ ఏకి సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి, ఇక్కడ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ పార్ట్ ఏ అనేసి ఇచ్చారు కదా. పార్ట్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఏ టాపిక్స్ చదవాలనే డీటెయిల్స్ అయితే చూద్దాం. మొత్తం 75 మార్కులకి పార్ట్ ఏ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా అతి తక్కువ ధరకే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అందించడం జరుగుతుంది. ఆఫర్ త్వరలోనే ముగుస్తుందన్నమాట. సంక్రాంతి ఆఫర్లో భాగంగా కేవలం 399 రూపీస్కే కోర్స్ అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అందులో వీడియో క్లాసులతో పాటు టెస్టులు కూడా ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. వెంటనే కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి పార్ట్ ఏలో ఏ టాపిక్స్ చదవాలంటే జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయండి. ఇక్కడ నేషనల్ కావచ్చు, అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలన్నీ కూడా మీరు చదువుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. జనరల్ సైన్స్, అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి. ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాల్సిందైతే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారత జాతీయోద్యమం అనే టాపిక్ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే జాగ్రఫీ టాపిక్ని చదువుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ జాగ్రఫీ టాపిక్ చదవాలి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ సబ్జెక్ట్స్ని కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఉంటాయి అన్నమాట. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి కూడా ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ టాపిక్ నుంచి కూడా ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి అన్నమాట. ఈ 8 టాపిక్స్ నుంచి
పార్ట్ ఏలో ప్రశ్నలు అయితే వస్తాయి. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ బిలో అండి జనరల్ సైన్స్, ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. ఇక్కడ క్వశ్చన్ అన్నీ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. ఎస్ఎస్సి స్టాండర్డ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ 10th క్లాస్ స్టాండర్డ్లోనే ఉంటాయి. ఇక్కడ పార్ట్ బిలో ఫస్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి మొత్తం 9 టాపిక్స్ అయితే ఉంటాయండి. ఈ 9 టాపిక్స్కి సంబంధించి ఏవి చదువుకోవాలి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈ టాపిక్ నుంచి ఏ అంశాలని చదువుకోవాలి, లివింగ్ వరల్డ్ ఈ టాపిక్లో ఏ అంశాలని చదవాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం జనరల్ సైన్స్లో 9 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 9 టాపిక్స్ పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి పార్ట్ బిలోనే మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ సైన్స్తో పాటు మ్యాథమెటిక్స్ నుంచి కూడా ప్రశ్నలు అయితే ఉంటాయి. అర్థమెటిక్ నుంచి ప్రశ్నలు వస్తాయన్నమాట. ఇవి కూడా 10th స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అర్థమెటిక్ నుంచి, ఆల్జిబ్రా నుంచి, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, అదేవిధంగా మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఈ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి మ్యాథమెటిక్స్లో పార్ట్ బికి సంబంధించి. మొత్తం ఈ విధంగా 150 మార్కులకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఒకసారి సిలబస్ పీడిఎఫ్ని మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా తెలుసుకునేసి ఈ ఉద్యోగాలకి ఇప్పటి నుంచే సన్నద్ధం అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.